నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎర్రమనేని వేణు గారు మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇక్కడ తను చాలా పేదవాడు, అంతే ఒంగోలు వరకు వచ్చి చూపించుకోలేని వాళ్ళు బీపీ షుగర్లు కానీ వాటికంతా కానీ నరాలకు సంబంధించి కానీ అంతా మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి డాక్టర్ ఆలు ప్రభాకర్ గారు, డాక్టర్ సుందరం గారు, డాక్టర్ సాయి వీళ్ళంతా వచ్చి రోజు ఇక్కడ మెడికల్ క్యాంపులు అంతా చేసి టెస్టులు రాసి ఏమైనా అవసరం అయితే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి అక్కడ మళ్ళీ ఓపీ ఉచిత ఓపీ కూడా కార్డ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అంతా కూడాను 1 year వరకు చూపించుకోవడానికి కూడా అంతాను. హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆలూరి ట్రస్ట్ హాస్పిటల్ నుంచి ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ త్రావుగుంటలో మేము ఈరోజు పొద్దున్నుంచి క్యాంప్ చేస్తున్నాం, పొద్దున్నుంచి నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈరోజు దాదాపు ఒక 250 మంది ప్రజల వరకు వచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మేము ఇక్కడ న్యూరోసర్జన్, గైనిక్, జనరల్ మెడిసిన్ అలానే అన్ని కేసులు చూస్తున్నాము. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. కొంతమందికి బాగా ఎక్కువ ఇబ్బంది ఉన్న వాళ్ళకి హాస్పిటల్ రమ్మని రిఫర్ చేస్తున్నాము. అలానే మా హాస్పిటల్ తరఫున ఒక ట్రస్ట్ కార్డు ఉందండి. అదేంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్, చాలా వరకు డిస్కౌంట్స్ అవి ఇస్తున్నాము. ఈ క్యాంప్లో వస్తున్న వాళ్ళందరికీ ఈ కార్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటంటే మా మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. అది మా తాతగారి ట్రస్ట్ అండి. సంతనూతలపాడు మండలంలో ఆయన డాక్టర్గా చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వల్ల ఇక్కడ క్యాంప్ పెడుతున్నామండి. ఈ అవకాశం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్డు క్యాంప్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఫ్రీగానే ఇస్తున్నాము ఈ కార్డు. ఓపీ ఫ్రీ అండి, ఓపీఏ ఫ్రీ ప్లస్ ఇన్ పేషెంట్కి ల్యాబ్స్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్లస్ సర్జరీలో కూడా వాళ్ళు కట్టుకోలేకపోతే వాళ్ళు మేము ఇంత కట్టలేమన్నా కూడా మేము చూసి సర్జరీ చేయడం కూడా జరుగుతుంది. ఈ కార్డు అందరికీ ఇవ్వటం జరుగుతుందండి. దీనికి ప్రత్యేకత అర్హత అంటూ ఏం లేదు, అందరికీ ఇస్తున్నాము. క్యాంప్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే ఓపీ ఫ్రీ అండి, ల్యాబ్లో 20% డిస్కౌంట్, సర్జరీలో కూడా ఒక